వ్యాసోచ్ఛిష్టం జగత్. వ్యాసోచ్ఛిష్టం జగత్ అనంటే వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టం అనంటే ఎంగిలి. అంటే ఈ జగత్తంతా వ్యాస మహర్షి యొక్క ఎంగిలనే అర్థము. అట్లా కాదు. మరేమిటంటే చూడండి, మీరు ఏ కర్మన చేయండి, ఏ ఉపాసనైనా చేయండి, ఏ జ్ఞాన విచారణైనా చేయండి, కర్మైనా సరే, ఉపాసనైనా సరే, జ్ఞానమైనా సరే, ఎక్కడైనా చేయండి, ఏ వ్యవహారాలైనా, ఏ దేశంలో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే, ఏదైనా సరే, వీటన్నింటికి మూలము ఏదుందో, అంటే మీరు దేనిని ప్రమాణంగా తీసుకుని చేస్తున్నారో ఆ ప్రమాణము వ్యాసుల వారి నుంచి వచ్చినది. అంటే వ్యాసుల వారు ఏం చేశారు? వేదం అనేటువంటిది అపారమైనదిగా ఉన్నప్పుడు ఆ అపారమైనటువంటి వేదస్వరూపంలో నుండి అన్ని మిక్సప్ అయిపోయి ఉన్నప్పుడు వాటిని వేరుగా చేసి ఈ భాగములో ఇవి సరిపోతుంది, ఈ భాగానికి ఇది సరిపోతుందని వాటన్నింటినీ వేరుగా చేసి ఈ వేదముల రూపముగా పెట్టిన మహానుభావుడు వారు వ్యాసుడు. వ్యాసుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే దాన్ని సపరేట్ వ్యాసముగా చేసిన వారు కాబట్టి వారికి వ్యాసుడు అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆ వ్యాసుడుగా ఉన్నది ఎవరు అంటే వ్యాసుడనే ఉపాధి, ఆ శరీరం కనిపిస్తుందే, ఆ ఉపాధిలో ఉన్నటువంటిది నేనే అని అంటున్నాడు. అంటే కృష్ణుని యందు ఉపాధిలో ఉన్నటువంటిది ఏదో, అర్జునుని ఉపాధిలో ఉన్నటువంటిది ఏదో, ఈ వ్యాసుల వారి ఉపాధిలో ఉన్నటువంటిది కూడా నేనే. చూడండి, ఇక్కడ మనం గ్రహించాల్సిందే, అంటే అందరి ఉపాధులలో ఉన్నది నేనే. కానీ ఇప్పుడు వ్యాసుల వారు ఎంత గొప్ప మహానుభావులు, అంతటి గొప్ప మహానుభావుని యందు ప్రకటమగుచున్నది నేనే. అంటే అక్కడ వ్యాసుడా ఉండేది అంటే వ్యాసుడు కాదు, నేనే ఆడున్నాను. అంటే మరి అక్కడ వ్యాసుడు కదా ఉండేది, వ్యాసుని రూపములో ఉన్నది నేనే. అక్కడ నిజంగా ఉన్నది వ్యాసుడు కాదు. నువ్వు వ్యాసుడు నువ్వు అనుకుంటున్నావు. వ్యాసుల వారంతటి వ్యాసుల వారు నేను వ్యాసుడని వ్యాసుల వారు అనుకున్నట లేదు. అది ఇక్కడ తేడా, అది మనం గుర్తించాలి. ఏ సమయమునందు నీ ఉపాధిని అంటే నీ శరీరములో ఉంటూ ఉన్నటువంటి ఆ చైతన్య భావాన్ని పొంది ఈ శరీర రూపములో ప్రకటించబడుచున్నటువంటి ఏ చైతన్యం ఉందో అది నేనని నువ్వు అంటే అప్పుడు నీకు కృష్ణుని యొక్క తత్వం చాలా బాగా ప్రస్ఫుటముగా నీ యందు ప్రకటమవుతుంది. తర్వాత వ్యాసుల వారి గురించి తీసుకున్నప్పుడు వ్యాసుడు ఒకడా లేదా ఎక్కువ మందా అనే దాని మీద చర్చ. ఎందుకంటే భగవద్గీతలో బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై అని అన్నాడు. బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిః వినిశ్చితై. బ్రహ్మసూత్రముల యందు నేను నిశ్చయముగా చేసి చెప్పి ఉన్నాను. ఏమిటి? క్షేత్రమును గురించి, క్షేత్రజ్ఞుని గురించి, ఇద్దరి గురించి నేను బ్రహ్మసూత్రములలో నేను బాగా వివరంగా చెప్పి ఉన్నానని మనకు 13వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తున్నాడు. ఏమండి, ఇప్పుడు భగవద్గీత భారతం అయిన తరువాత కదా వచ్చింది భగవద్గీత.
మరి బ్రహ్మసూత్రములు ఎప్పుడు వచ్చినాయి? భారతం అయిన తర్వాత బ్రహ్మసూత్రాలు వచ్చినాయా, లేదా భారతం కంటే బ్రహ్మసూత్రాలు ముందున్నాయా? చూడండి ఎట్లా వచ్చేస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? భారతం అయిన తరువాత భగవద్గీత, భారతములో భగవద్గీత వచ్చింది. భారతంలో భగవద్గీత వస్తే ఈ భగవద్గీత చెప్పిన సమయానికి నేను బ్రహ్మసూత్రములలో కూడా చెప్పినాను అనంటే, ఇప్పుడు భారతం అప్పుడు బ్రహ్మసూత్రాలు వచ్చిందా, భారతానికి ముందు బ్రహ్మసూత్రములు లేవా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అంతకు ముందు కూడా బ్రహ్మసూత్రములు ఉన్నవి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అధ్యయనము చేసినారు వాటిని. అంటే ఆ బ్రహ్మసూత్రములను రాసినది భారతము రాసినటువంటి వ్యాసుల వారా, లేక వేరే వ్యాసులా? ఇట్లా చర్చలు కొన్ని ఉన్నాయి. అలా చర్చలో వ్యాసుల వారు బ్రహ్మసూత్రములను రాసినటువంటి వేద వ్యాసుల వారు వేరే, భగవద్గీతను భారతమునందు పెట్టి రాసినటువంటి వ్యాసుల వారు వేరే అనేటువంటి నిర్ణయానికి కొంతమంది అభిప్రాయాలు ఇలా ఉన్నాయి, ఇంకొంతమంది అభిప్రాయాలు వేరే విధంగా ఉన్నాయి. మనకు ఎలా ఉండినా కూడా మనకు శాస్త్రం, మనకు ఉన్న తత్వం మనకు కావాలి. కానీ దాంట్లో ఇప్పుడు వ్యాసుడి గురించి మనకేముంది? ఏ వ్యాసుడైనా భగవంతుని యొక్క తత్వమే ప్రకటమవుతున్నది. అంతెందుకండి, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అందరి రూపంలో ప్రకటమవుతున్నది ఆ పరమాత్మయే అనేది మనం తెలుసుకోవాలి. దీని తర్వాత మునినామప్యహం వ్యాస కవీనా ముసనా కవి, కవులలో క్రాంతిదర్శినాం ముసనా కవి అస్మి. క్రాంతిదర్శి కవి అని ప్రసిద్ధిగాంచిన శుక్రాచార్యుడు నేనే. ఏమండి, శుక్రాచార్యుడు క్రాంతిదర్శి. క్రాంతిదర్శి అంటే సూక్ష్మ వస్తువుల వివేకులలో సూక్ష్మతత్వాన్ని గుర్తించే దానిలో, అసూక్ష్మతత్వమును పట్టుకునే దానిలో, సూక్ష్మతత్వమును ప్రకటించే దానిలో చాలా చాలా ఉత్కృష్టుడు ముసనా కవి అంటే శుక్రాచార్యుడు నేనే. సూర్య భగవాన్ యొక్క ప్రకాశం ఏదైతే ఉన్నదో దానిని ఎవడైనా వచ్చి ప్రకాశింపజేస్తున్నారా, లేదా సహజంగా ప్రకటమవుతుందా అనేటువంటిది చూస్తే, సూర్యుడు ఉన్నాడు అంటే ప్రకాశం ఉంది, ప్రకాశం ఉంది అంటే సూర్యుడు ఉన్నాడు. అంటే మీ అగ్ని ఉంది, అగ్ని ఉందా, వేడి ఉందా? రెండింటిని తీసుకున్నాం అనుకోండి, అగ్ని వేడి రెండు ఒకటా లేదా వేరు వేరా అని అంటే, కొంతమంది ఏమంటారంటే అగ్ని వేరే వేడి వేరే. ఏమయ్యా, సరే నువ్వు వేడి పెట్టుకో, నాకు అగ్నిచ్చి. వేడి నీకు, అగ్ని నాకు. వేరు చేయడానికి వీలవుతుందా? ఎవరి నుంచినైనా వీలవుతుందా అంటే వీలు కాదు. అంటే అగ్నిని వేడిని వేరు చేయడానికి వీలు కాదు. అదే విధముగా సూర్యుడు ప్రకాశము రెండింటిని వేరు చేయడానికి వీలు కాదు. అదే విధముగా ఆత్మస్వరూపం నీ యొక్క జ్ఞాన రూపం, ఆత్మస్వరూపం ఉందే, ఆత్మస్వరూపమే జ్ఞాన రూపంగా ప్రకటమగుచున్నది. ఈ ఆత్మస్వరూపముగా ఉన్నది జ్ఞానముగా ప్రకటమగుచున్నది రెండు కాదు, ఒకటే. రెండు కాదు.
రెండు అని వేరు చేయడానికి ప్రయత్నిస్తారు కొంతమంది. అలా రెండుని వేరు చేసేదానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు ఊరికే చెప్పుకుంటారే కానీ నిజంగా దాన్ని వేరు చేయడానికి వీలు కాదు. అదే విధముగా ఇక్కడ కూడా ఆత్మస్వరూపం అనేటువంటిది జ్ఞానరూపముగా ప్రకటమొగ్గుచున్నది. ఆ జ్ఞానరూపముగా ప్రకటమొగ్గుచున్నటువంటి ఏ పరమ తత్వం ఉన్నదో దానిని క్రాంతిదర్శి అంటే ఆ తత్వమును చాలా స్పష్టముగా తెలిసిన వాళ్ళను క్రాంతిదర్శి. ఆ క్రాంతిదర్శియే కవి. కవినంటే దానిని ప్రకటిస్తాడు. అంటే నీకు తెలియని దానిని కూడా నీ మనసు చేత గుర్తించడానికి వీలు కాని దానిని కూడా అక్కడి నుంచి ప్రకటించడానికి వీలవుతుంది. వాళ్ళు ప్రకటిస్తారు. వాళ్ళను కవి అని అంటారు. అందుకని ఇక్కడ కవీనా ఉసనా కవి. తర్వాత అక్కడికి 37వ శ్లోకమైనది. తర్వాత 38వ శ్లోకం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శాసించు వారి యొక్క దండమును నేను, విజయేచ్ఛగల వారి యందు నీతిని నేను, రహస్యాలలో మౌనమై ఉన్నాను, జ్ఞానము గల వారిలో జ్ఞానాన్ని నేను. భగవంతుడు ఈ శ్లోకంలో దండో దమయతామస్, దండించే వారిలో ఉండే దండం. ఏమంటే దండించే వాళ్ళు ఎవరు? ముఖ్యంగా యమధర్మరాజు. యమధర్మరాజు చేతిలో దండం ఉంటుంది, యమదండం. ఇక్కడ చెప్తా ఉంటుంది ఆ దండించేటువంటి వాడు. ధర్మము శిక్షించి దారిలో పెట్టు వాటిలో దండము నేనే అగుచున్నాను. ఎందుకంటే పొగరు మోతులను దారిలో పెట్టేది శిక్ష చెప్తున్నారు. దాన్ని మనం రేపు వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి అర్థమవుతూ ఉన్నదా? ఎందుకంటే ఇది బాగా అర్థమైతే 11వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం పెద్దగా ఏమి ఉండదు, కానీ అది విశ్వరూప సందర్శన యోగం. అది దివ్య దృష్టి ద్వారా చూచినారనంటే అదొక రూపకం అవుతుంది. సరే, దాన్ని అక్కడ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. 12వ అధ్యాయం నుంచి చాలా లోతుగా ఉంటుంది చర్చ. అందువలన అవంతా బాగా కుదరాలంటే ఇక్కడ ఇది బాగా మనకు అర్థం కావాలి. ఇది బాగా అర్థమైతేనే మనకు 12వ అధ్యాయం నుండి బాగా మన మనస్సు పట్టేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మాయా విశిష్ట స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి బాగా తెలుసుకొని ఈ సర్వం ఉన్నదంతా ఈశ్వరుడే అనేటువంటి దృఢత్వం మనకు రావాల్సి ఉంటుంది. సరే, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. చెప్తాం. శ్రౌత కర్మలనంటే ఉపనిషత్తు ద్వారా చెప్పబడినటువంటిది శ్రౌత కర్మ. స్మార్త కర్మ అనంటే పురాణములు స్మృతుల ద్వారా చెప్పబడినటువంటిది స్మార్త కర్మ. వేదము ద్వారా ఏ కర్మ చెప్పబడిందో అది శ్రౌత కర్మ.
పురాణాల ద్వారా చెప్పబడినటువంటిది ఏదున్నదో అదంతా కూడా స్మార్త కర్మ. ఉదాహరణకి వ్రతాలను అనుకోండి, వ్రతాలన్నీ ఎక్కడ చెప్పినారు? వ్రతాలంతా పురాణాల్లో చెప్పబడినాయి, అది స్మార్త కర్మ. శ్రౌత కర్మ అని అనుకో, యజ్ఞములు చేయుట. యజ్ఞములలో కూడా అన్ని యజ్ఞములు వీళ్ళు పురాణాల్లో చెప్పుకున్నారు, అన్ని యజ్ఞాలు. కానీ వేదములో చెప్పబడినటువంటి యజ్ఞములు ఇప్పుడు అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, ఇటువంటివన్నీ ఉన్నాయే, పౌండ్రక యాగం, వాజపేయ యాగం, ఇటువంటివి శ్రౌత కర్మలు. వీళ్ళు మిగతా చేస్తారు చూడండి, ఈ హోమములు వీళ్ళు చేసుకుంటారు చూడండి, వీళ్ళు చేసేటివి ఏం చెప్పాలి, ఈ లలితా హోమం, చండీ హోమం, ఇటువంటివన్నీ కూడా స్మార్త కర్మ. నువ్వు చేసుకునేటువంటి వ్రతములన్నీ స్మార్త కర్మలు. వేదమునందు చెప్పబడి వేదములో ఉన్నటువంటి కర్మ ఏది ఉందో అది శ్రౌత కర్మ. స్మార్త కర్మ అనేటప్పటికీ వేదమును పక్కబెట్టి వీళ్ళ మనస్సులో నుండి వచ్చినటువంటివి ఏవైనా ఉంటే అవి చేస్తారే, అది స్మార్త కర్మ. ఇప్పుడు పాంచరాత్ర ఆగమం, వైఖానసాగమం, ఇవన్నీ ఆగమాలు. ఆగమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఆగమాలు ఇవంతా వేదములో నుంచి వచ్చినవి కాదు, మధ్యలో కొంతమంది యొక్క కపోలము నుంచి వచ్చినటువంటి ఇవి. వీటి ద్వారా చేసేటువంటి కర్మలన్నీ స్మార్త కర్మ. వేదమునందున్నటువంటివి శ్రౌత కర్మ. అది సంధ్యావందనము పురాణమునందున్నది కాదు, పురాణమునందున్నది కాదు. నారాయణీయ యాజ్ఞిక్యోపనిషత్, నారాయణ యాజ్ఞిక్యోపనిషత్తులో సంధ్యావందనం గురించి విపరంగా ఉంది. కాబట్టి శ్రౌత కర్మ అవుతుంది సంధ్యావందనం. నిత్యాగ్నిహోత్రంలో ఉండేటువంటి కూడా శ్రౌత కర్మకు సంబంధం. మిగిలినవి మళ్ళీ చేస్తారు చూడండి, అవంత స్మార్త కర్మ. అది వేదం విధించిన కర్మలన్నీ ఈశ్వరుడు చేయడానికి ఉంటాయి కదా స్వామి, ఇప్పుడు అక్కడ అలా తీసుకోవచ్చు. పురాణం విధించినవన్నీ కామల కోసం అట్లంతా ఏమీ లేదు. పురాణము చెప్పినది కూడా భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నటకే ఉంటుంది. కానీ దాన్ని మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మనస్సుకు అనుగుణంగా ఉండేటట్లుగా చేసేశారు. అది అక్కడ మనము క్లారిటీగా గుర్తించి, పురాణమునందు ఉండేదైనా కూడా క్లారిటీగా గుర్తిస్తే ఇది ఇప్పుడు నాకు మనశుద్ధిని కలిగించేదానికి ఉపయోగపడుతుందా, లేదా మనస్సును తృప్తిపరిచేదానికి ఉపయోగపడుతుందా? మనశుద్ధి కలిగేది వేరే, మనసు తృప్తి కలిగేది వేరే. మనసు తృప్తి కలిగేది అంటే ఈ మనస్సుకి ముందరుండే విషయాలతో సంబంధపడి దాని నుంచి కలిగే తృప్తి కలిగేది. కానీ మనశుద్ధి అంటే మనస్సులో ఉన్నటువంటి వాసనలు, అంతఃకరణంలో ఉండేటువంటి దోషాలు తొలగిపోవడం అంతఃకరణ శుద్ధి. కాబట్టి మనం చేసే కర్మ అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతూ ఉందా, లేదా మనస్సు సంతోషపడటానికి ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఉదాహరణకి భగవంతునికి అలంకారం చేశాం. ఈ అలంకారము నీ మనస్సు తృప్తికి ఉపయోగపడుతూ ఉందా, లేదా అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతూ ఉందా చూసుకోవాలి. అంతఃకరణ శుద్ధికి ఎక్కడ ఉపయోగపడుతుంది? అది నీ మనస్సు మెచ్చుకున్నట్టు కొరకే, నీ మనస్సు ఆనందంగా ఉండుట కొరకే నువ్వు చేస్తున్నావు. నేను మనస్సు ఆనందంగా ఉంటే కదా స్వామి నేను తర్వాత ఏదో చేశాను కంటే, నీ మనస్సు ఆనందంగా ఎందుకు పెట్టుకుంటున్నావు? విచారణ చేయడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. అట్లా తీసుకొని వస్తే కొంతవరకు దాన్ని స్వీకరించవచ్చు. అంతేగాని స్మార్త కర్మల్లో అన్నీ కలిసిపోయి ఉన్నాయి, శ్రౌత కర్మల్లో అట్లా లేదు. ఒకటి. రెండవది ఏంటంటే శ్రౌత కర్మల్లో కూడా కామ్య కర్మలు ఉంటాయి.
స్మార్త కర్మల్లో కూడా అంతఃకరణ శుద్ధికి దారి తీసేటివి ఉన్నాయి. ఇప్పుడు అంతఃకరణ శుద్ధికి దారి తీసేటువంటివి మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు వాజపేయి యాగము, అశ్వమేధ యాగము, రాష్ట్ర యాగం అని అనుకోండి. ఇప్పుడు అవన్నీ చేసేది ఎవరు? అవంతా కూడా శ్రౌత కర్మలే. శ్రౌత కర్మైనా కూడా ఇప్పుడు ఎవరు చేస్తారు? వాటిని ఎవరో చేస్తూ ఉంటారు, చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది ఎక్కడో తక్కువ ఉంటాయి శ్రౌత కర్మలు. స్మార్త కర్మలు బాగా విస్తరించి ఉన్నాయి. ఆ స్మార్త కర్మలు విస్తరించిన కారణం చేతనే అంతఃకరణ శుద్ధి విడిచిపెట్టి మనస్సుకి మెప్పించుట అనే దానికి ప్రాధాన్యం పెరిగింది. అది గుర్తించి మనం ఏం చేయాలంటే ఎక్కడికక్కడ గుర్తించి అంతఃకరణ శుద్ధికి దారి తీసే విధముగా మనం మార్చుకుంటూ దాన్ని ముందుకెళ్ళాల్సి ఉంటుంది. అది सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम ओम हरि ओम हरि ओम हरि ओम ओम हरि ओम 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 ओम। హరి ఓం. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? ఉండేటువంటి సదుపాయములను ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. ఆ తెలివి రావాలి. ఓం. హరి ఓం స్వామి. అన్నీ విన్నారా? ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి స్వామి లెక్చర్స్. మీకు కొద్దిగా ఏమన్నా రీజనబుల్గా ఉన్నాయా? పర్లేదని అనిపిస్తుందా? పర్లేదని అనిపిస్తే సంతోషమే. హరి ఓం హరి ఓం.
తను చదువు మానేసింది. నా చదువు కోసమని హైదరాబాద్ షిఫ్ట్ అయింది. నన్ను హాస్టల్ ఉంచింది. తను డాన్స్ ప్రోగ్రామ్ చేసింది. దుర్గారావు గారు, బ్యాగ్ ని మా అబ్బాయి తీసుకొస్తున్నాడండి. అవునా? 2 రోజులు వేసిన ట్రిప్? అబ్బే, అర్జెంట్గా ఫోన్. చావా మరాఠీ భాషలో పులిబిడ్డ. ది గ్రేట్ ఛత్రపతి శివాజీ కుమారుడు, అతని వారసత్వాన్ని నిలిపిన యోధుడు శంభాజీ. విక్కీ కౌశల్ శంభాజీ గారు దుర్గారావు గారు, బ్యాగ్ ని మా అబ్బాయి తీసుకొస్తున్నాడండి. అవునా? 2 రోజులు వేసిన ట్రిప్? అబ్బే, అర్జెంట్గా ఫోన్ వచ్చిందని పెట్టుకున్నాడండి. ఎల్లుండికైనా ఆఫీస్లో ఉండను.